ఈ అశోక చక్రంలో ఒక్కొక్క ఆకుకి ఒక పవిత్రమైన అర్థం ఉందండి. ఇవి పౌరుల సంపూర్ణ వికాసానికి తోడ్పడతాయి, తద్వారా దేశ పురోగతికి దోహదపడతాయి. ప్రతి పౌరుడికి ఉండే హక్కుల గురించి, విధుల గురించి కూడా ఇందులో ఉంది. ఇవేంటంటే కేవలం హిందువులు, మహమ్మదీయులనే కాదు, అందరికీ పనికొస్తాయి. ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా సరే ఈ 24 చాలా రెలవెంట్గా ఉంటాయండి, చాలా రెలవెంట్గా ఉంటాయి. అవేంటో చూద్దాం. మొదటిది చేస్టిటీ అండి, పవిత్రంగా ఉండాలి. మీరు నిజాయితీగా ఉండండి. మీరు పవిత్రంగా ఉన్న రోజున ప్రతి భారతీయుడు పవిత్రంగా ఉండాలి. రెండవది హెల్త్, దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దేశానికి ఏ సమయంలో అయినా సరే మనం సైన్యంలోకి వెళ్ళడానికి, ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, థాయిలాండ్ లాంటివి, అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు ఈ సైన్యంలో ట్రైనింగ్ కూడా మ్యాండేటరీ అండి. ప్రతి వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకుంటారు. అలాగే చైనాలో కంపల్సరీగా ఈ కరాటే ఇలాంటివన్నీ నేర్చుకున్నట్టుగా మనం ఆరోగ్యంగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యం. అంటే ఇక్కడ సింపుల్గా మనకి టైం ఉండదు కాబట్టి ఆరోగ్యం అని రాశాను. ఇవి అశోకుడు పెట్టిన ఆర్డర్ అండి. చాలామంది చాలా రకాలుగా ఆర్డర్ తేడా ఉంటాయి. మూడోది పీస్ అండి, శాంతి. ప్రతి పౌరుడితోటి మనం కొంచెం ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడాలి. అతను మూర్ఖుడైనా నేను కాదు కదా, అందుకని అతను ఎక్కువగా మాట్లాడినా నేను ఇవి ప్రాక్టీస్ చేస్తే ఏ శారీరక జబ్బులు, మానసిక జబ్బులు రావండి. శాంతంగా ఉండడం వల్ల మీకు కోపం రాదు, రైట్? యాంగర్ మేనేజ్మెంట్ అవుతుంది. నాలుగోది సాక్రిఫైస్. దేశం కోసం ఏ సమయంలో అయినా, ఏ క్షణంలో అయినా నేను జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజున మీరు చూడండి, అక్కడ ఎల్ఓసి దగ్గర, లేకపోతే ఇంకా లడఖ్ ఆ ప్రాంతాల అవతల వాళ్ళ మంచులో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ బిడ్డలు ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఏంటంటే దేశం కోసమే, 100% దేశం కోసమే. అలాంటి పిల్లలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అలా చేయరు? మళ్ళీ ఆ బ్రాండ్, ఆ సైన్యానికి సంబంధించిన బ్రాండ్ ఉన్న మందు కొడుతూ ఉంటాడు, అది దేశ సేవ అనుకుంటాడు. టీచర్ బ్రాందీ తాగుతాడు, విస్కీ, అది ఒక దేశ సేవ అనుకుంటాడు. ఆలోచించాలండి, ప్రతి పిల్లల్లో రావాలి. ఈ డ్రగ్స్ వాడుతూ ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా నేను దేశం కోసం ఏదైనా చెయ్యాలి. ఇది యాక్చువల్గా ప్రాథమిక పాఠశాలల్లో ఒక పాఠంగా పెట్టాలండి. దీని గురించి నాకు అంతా చూసిన తర్వాత ఒక క్విజ్గా పెట్టాలనిపించింది. 13వ ఆకు ఏం చెప్పింది, 14వ ఆకు ఏం చెప్పింది. 5 మొరాలిటీ అండి. వ్యక్తిగత జీవితంలో మనం నిజాయితీగా ఉండాలి. విలువలతో కూడిన విద్య. మోసాలు చేయకూడదు, మోసాలు చేయడం, చీటింగ్ చేయడం, ఇవి వాటికి దూరంగా ఉండాలి. 6 సాక్రిఫైస్. సమాజం కోసం కూడా మీరు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒక టీచర్ ఉన్నాడు, రిటైర్ అయిపోయాడు, ఇంకా నాకేం పని లేదు, నేను ఇంట్లో కూర్చోవచ్చాను కాదు. తన ఇంటి దగ్గర ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే ఆయన హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు. నెక్స్ట్ 7 ఫర్గివ్నెస్ అండి. క్షమాగుణం ఉండాలి. అది జీవుల పట్ల, మనుషుల పట్ల కూడా. మీకు ఒకరి మీద కోపం వస్తుంది, మీరు మర్చిపోలేరు. అది ఇంత అన్నాడు కదా, అలాంటిది అతన్ని క్షమించామనుకోండి, మీకు చాలా అన్యాయం చేశాడు, మీకు వృత్తిలో ప్రమోషన్లో అడ్డుపడ్డాడు, లేకపోతే మిమ్మల్ని వ్యాపారంలో మోసం చేశాడు, అతని పేరుని పేపర్ మీద రాసి చింపి కాల్చిపడేయండి, వాడు మనసులోంచి కూడా పోతాడు. అలాగే లవ్ అంటే ఈ పిల్లల లవ్ కాదండి, దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మన పిల్లలు మన ఇండియా గురించి కొందరు స్టూడెంట్స్ జోక్స్ వేస్తుంటారు. ఇదేంటి, ఇది ఎలా ఉందంటే, అరే ఇది ఇండియాదిరా, నా దగ్గర బెస్ట్ది ఉంది చైనాది అని. అక్కడ తనాలనిపిస్తుందండి వాళ్ళని. యూ లవ్ యువర్ కంట్రీ. చైనా వాడు ఎంత గొప్పగా చెప్పుకుంటాడు. చైనా వాడికన్నా మన వ్యాక్సిన్ చాలా పవర్ఫుల్ అని తెలిసినా కూడా అది భారతదేశంది కాబట్టి మేము వాడం, మేమే చేసుకుంటూ ఉంటున్నాం.
అంటే మనకెందుకు లేదు అది, మనలో కూడానండి. కొంతమంది ఉన్నారు, ఈ మధ్య 5-6 కలిశాను నేను. వాళ్ళు మేము మనది వాడమండి, చైనా నుంచి తెప్పించుకుంటాం. ఒక ప్రత్యేకమైన వర్గం వాళ్ళు. ఎందుకయ్యా మనది బెస్ట్ కదా అంటే, సార్ మీకు తెలిసిన అసలు ఇది కోవిడ్ ప్రవేశపెట్టింది కూడా మన వాళ్ళేనండి, చైనా వాళ్ళ మీదకి తోసేశారు అంటే ఒక వర్గం అలా వాళ్ళని ప్రేమిస్తుంది. నువ్వు నీ దేశాన్ని ప్రేమించు, నీకు నిజం తెలియదు.